హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో ఇవాళ మనం 10th క్లాస్ హిందీ న్యూ టెక్స్ట్ బుక్ నుంచి గద్య భాగ్ ప్రోజ్ నుంచి ప్రహ్లాద్ అగర్వాల్ గారు రాసినటువంటి తీసరీ కసం కే శిల్పకార్ శైలేంద్ర. సో ఈ లెసన్ గురించి మనం తెలుసుకోబోతున్నాము. అయితే ఈ లెసన్ రాసినటువంటి లేఖకు వచ్చేసి ప్రహ్లాద్ అగర్వాల్ అనమాట. సో ఆయన ఇమేజ్ కూడా ఇక్కడ ఇచ్చున్నారు, మనం చూడొచ్చు. అలాగే ఆయన ఎప్పుడు జన్మించారు అంటే 1947, అంటే మన దేశానికి స్వాతంత్రం వచ్చిన సంవత్సరంలోనే ఆయన జన్మించడం జరిగింది. 1947 में उनका जन्म हुआ. भारत की आज़ादी के साल मध्य प्रदेश के जबलपुर शहर में जन्मे प्रहलाद अग्रवाल ने हिंदी से एमए तक शिक्षा हासिल की. इन्हें किशोर वय से ही हिंदी फिल्मों के इतिहास और फिल्मकारों के जीवन और उनके अभिनय के बारे में विस्तार से जानने और उस पर चर्चा करने का शौक रहा. इन दिनों सतना के शासकीय स्वशासी स्नातकोत्तर महाविद्यालय में प्राध्यापन कर रहे प्रहलाद अग्रवाल फिल्म क्षेत्र से जुड़े लोगों और फिल्मों पर बहुत कुछ लिख चुके हैं और आगे भी इसी क्षेत्र को अपने लेखन का विषय बनाए रखने के लिए कृतसंकल्प है. इनकी प्रमुख कृतियां हैं सातवां दशक, तानाशाह, मैं खुशबू, सुपरस्टार, राज कपूर, आधी हकीकत आधा फसाना, कवि शैलेंद्र, जिंदगी की जीत में यकीन, प्यासा, चिर अमृत गुरुदत्त, उद्दाक्त उमंग, सुभाष घई की फिल्म कला, ओरे मांझी, बिमल राय का सिनेमा और महाबाजार के महानायक 21वीं सदी का सिनेमा. చూడండి, ఇక్కడ మనకి ప్రహ్లాద్ అగర్వాల్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో భారతదేశానికి స్వతంత్రం వచ్చినటువంటి ఇయర్లోనే మన ప్రహ్లాద్ అగర్వాల్ గారు జబల్పూర్, మధ్యప్రదేశ్కి చెందినటువంటి జబల్పూర్ అనేటువంటి నగరంలో జన్మించారట. అయితే ఆయన హిందీలో ఎంఏ వరకు శిక్షణ అభ్యసించారు. అలాగే యుక్త వయసు నుంచే, ఇక్కడ కిషోర్ వయసే యుక్త వయసు నుంచి అతను హిందీ చిత్రాల గురించి కానీ, అంటే హిందీ సినిమాల గురించి, ఈ సినిమా నిర్మాతల గురించి, వాళ్ళ జీవితాల గురించి, నటనను గురించి తెలుసుకోవడం, వాటి గురించి చర్చించడం అంటే ఆయనకి చాలా ఇష్టమట. అయితే ఆ కాలంలో ఆయన ఏం చేశారంటే సత్నాలోని శాసకీయ స్వశాసీ స్నాతకోత్తర మహావిద్యాలయ, సో ఇక్కడి నుంచి ఆయన ప్రాధ్యాపన్ కర్ రహే, అంటే ఏంటి అంటే గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారట. నెక్స్ట్ సినిమా రంగానికి సంబంధించినటువంటి వ్యక్తుల గురించి, అలాగే ఫిల్మ్స్ గురించి, మూవీస్ గురించి సో చాలా రాశారట. నెక్స్ట్ आगे भी इसी क्षेत्र को अपने लेखन का विषय बनाए रखने के लिए कृत संकल्प है. సో చాలా రాశారు. అలాగే భవిష్యత్తులో కూడా సో ఈ సినీ ఫీల్డ్ గురించే ఇదే తన మెయిన్ మోటోగా, ఇదే ముఖ్యమైన అంశంగా తీసుకొని రచనలు రాయాలి అని కూడా సంకల్పించారట. అయితే ఆయన ప్రధాన రచనలు అనేవి ఇక్కడ కొన్ని ఇవ్వడం జరిగింది. సో అవి కూడా మనము ఒకసారి చూద్దాము. ఇన్కి ప్రముఖ కృతియాं है सातवां दशक, तानाशाह, मैं खुशबू, सुपरस्टार, राज कपूर, आधी हकीकत आधा फसाना, कवि शैलेंद्र, जिंदगी की जीत में यकीन, प्यासा, चिर अतृत गुरुदत्त, उक्ताल उमंग, सुभाष घई की फिल्म कला, ओरे मांझी, बिमल राय का सिनेमा और महाबाजार के महानायक 21वीं सदी का सिनेमा. సో ఇవి ఆయన రాసినటువంటి ముఖ్యమైనటువంటి కొన్ని రచనలు అన్నమాట. అయితే సో ఈరోజు మన లెసన్ నేమ్ ఏంటి? తీసరీ కసం కే శిల్పకార్ శైలేంద్ర. సో శైలేంద్ర ఆయన ఈ మూవీ తీసినటువంటి ఆయన శైలేంద్ర. అయితే తీసరీ కసం అనేది ఒక మూవీ నేమ్ అన్నమాట, ఒక హిందీ మూవీ అన్నమాట, బాలీవుడ్ మూవీ, హిందీ మూవీ తీసరీ కసం. మీరు బహుశా చూసుండకపోవచ్చు, కొంతమంది వినుండొచ్చు, కొంతమంది వినకపోయి ఉండొచ్చు, కానీ ఇది చాలా మంచి మూవీ. సో మనకి దీని గురించి ఇంత వివరంగా లెసన్లో చెప్తున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు. సో అది ఎంత అద్భుతమైనటువంటి ఒక సినిమా కాబట్టే దాని గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఏంటి ఈ సినిమాలోని ప్రత్యేకత ఏంటి? ఈ సినిమా తీసినటువంటి ఆయన శైలేంద్ర, ఆయన గురించి ఎందుకు అంత గొప్పగా చెప్తున్నారు అనేది మనం ఈరోజు ఈ లెసన్లో అనేది తెలుసుకోబోతున్నాము. సో ఇందులో నటించిన నటీమణులు ఎవరు, యాక్ట్రెస్ కానీ యాక్టర్ కానీ ఎవరు, హీరో హీరోయిన్స్, వాళ్ళ నటనకి ఎలా ఇక్కడ
ప్రాధాన్యతనిచ్చారు, వాళ్ళు ఎలా నటించారు అనే దాని అంతా కూడా ఈ లెసన్లో మనం చెప్పుకుంటాము. అయితే ఈ తీసరీ కసంకే శిల్పకార్ శైలేంద్ర, తీసరీ కసం అనేది మూవీ అని చెప్పాను కదా. సో ఇది ఫణీశ్వర్ నాథ్ రేణు ఈయన రాసినటువంటి మారే గయే గుల్ఫామ్. సో దీన్ని తీసరీ కసం మూవీగా చిత్రీకరించడం జరిగిందనమాట, తెర మీదకి తీసుకురావడం జరిగింది. అయితే ఒకసారి చూద్దాం మనం ఇక్కడ. संगम की अद्भुत सफलता ने राज कपूर में गहन आत्मविश्वास भर दिया और उसने एक साथ 4 फिल्मों के निर्माण की घोषणा की. సో చూడండి, సంగం ఇది కూడా మూవీ నేమే. అసలు సరే రాజ్ కపూర్ అన్నారు, మీకు బహుశా ఈ జనరేషన్ పిల్లలకైతే చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు, కానీ మీకు బాగా తెలిసినటువంటి కరీనా కపూర్, కరిష్మా కపూర్, రణ్వీర్ కపూర్, వీళ్ళు తెలుసు కదా, వీళ్ళ పేర్లు అయితే అందరికీ సుపరిచితమే. వీళ్ళందరూ కూడా రాజ్ కపూర్ గారి గ్రాండ్ చిల్డ్రన్స్ అనమాట. సో మనవరాళ్ళు మనవళ్ళు అనమాట వీళ్ళు. కరిష్మా కపూర్, కరీనా కపూర్, రణ్వీర్ కపూర్, వీళ్ళందరూ కూడా. సో ఆయన గురించి మనం చెప్పుకోబోతున్నాం. వాళ్ళ ఈరోజు మనకి తెలిసినటువంటి యాక్టర్ యాక్ట్రెసెస్ ఎవరైతే ఉన్నారో ఫేమస్ వాళ్ళు, వాళ్ళ యొక్క తాతగారు అనమాట. ఆయన నటించినటువంటి మూవీయే ఈ తీసరీ కసం అనేటువంటి సినిమా. మనము తమ్నైల్లో మీరు చూసే ఉంటారు, సినిమా పోస్టర్ పిక్చర్ అనేది మేము ఇచ్చాము. సో అందులో ఉన్నారు, ఆయన ఫోటో కూడా మీరు అందులో చూడొచ్చు. అయితే సంగం ఇది కూడా ఆయన చేసినటువంటి ఒక ఫిల్మ్ అనమాట. సంగం కి అద్భుత్ సఫలతానే రాజ్ కపూర్ మే గహన్ ఆత్మవిశ్వాస్ భర్ దియా. సో సంగం అనే మూవీ చాలా సక్సెస్ అయింది. మంచి సక్సెస్ సాధించిన తర్వాత రాజ్ కపూర్ గారికి తనలో ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసింది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది వచ్చిందనమాట. और उसने एक साथ 4 फिल्मों के निर्माण की घोषणा की. సో ఆ మూవీ సక్సెస్ అయిపోయింది, ఆయనలో మంచి ఆయన మీద ఆయనకు ఒక నమ్మకం ఏర్పడింది. తర్వాత ఆయన ఏం చేశారు, ఒకేసారి ఒక 4 సినిమాలని అనౌన్స్ చేసేసారనమాట. ఒక 4 ఫిల్మ్స్ని ఆయన అనౌన్స్ చేశారు. అవేంటి అంటే మేరా నామ్ జోకర్, అజంతా, మై और मेरा दोस्त और సత్యం శివం సుందరం, ఇవి 4 కూడా మూవీ నేమ్స్. ఈ 4 మూవీస్ని ఒకేసారి ఆయన అనౌన్స్ చేశారు చేస్తున్నట్లుగా. पर जब 1965 में राज कपूर ने मेरा नाम जोकर का निर्माण आरंभ किया, तब संभवतः उसने भी यह कल्पना नहीं की होगी कि इस फिल्म का एक ही भाग बनाने में 6 वर्ष का समय लग जाएगा. చూడండి, అయితే 1965లో రాజ్ కపూర్ గారు మేరా నామ్ జోకర్ అనేటువంటి సినిమా షూటింగ్ని స్టార్ట్ చేసిన తర్వాత ఆయన కూడా అనుకోనుండరు, ఏం జరిగిందట, యహ కల్పనా నహీ కీ హోగి కి ఇస్ ఫిల్మ్ కా ఏక్ హీ భాగ్ బనానే మే 6 వర్షోं का समय लग जाएगा. ఈ మేరా నామ్ జోకర్ అనేది కూడా చాలా మంచి మూవీ, చాలా బాగా యాక్ట్ చేశారు ఆ మూవీలో ఆయన. సో ఈ మూవీ అనౌన్స్ చేసేసారు షూటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత. ఆయన కూడా అనుకోలేదట, ఏమనుకోలేదంటే దీనిలోని ఒక పార్ట్ తీయడానికే దాదాపుగా 6 years టైం పట్టిందనమాట. 6 సంవత్సరాల టైం తీసుకున్నారు దానికి. इन 6 वर्षों के अंतराल में राज कपूर द्वारा अभिनीत कई फिल्में प्रदर्शित हुई, जिनमें सन 1966 में प्रदर्शित कवि शैलेंद्र की तीसरी कसम भी शामिल है. అయితే చూడండి, 1965లో మేరా నామ్ జోకర్ స్టార్ట్ చేశారు. 6 years పట్టింది ఒక పార్ట్ తీయడానికి అని చెప్పారు కదా. సో ఈ లోపలే ఈ 6 yearsలోనే 1966లో తీసరీ కసం అనేటువంటి మన లెసన్ నేమ్ ఏదైతే ఉందో మెయిన్, సో ఈ తీసరీ కసం అనేటువంటి ఈ మూవీ కూడా రిలీజ్ అయిపోయింది అనమాట. यह वह फिल्म है जिसमें राज कपूर ने अपने जीवन की सर्वोत्कृष्ट भूमिका अदा की. సో ఎందుకు పర్టికులర్గా తీసరీ కసం అని మనం ఈ మూవీ గురించి చెప్పుకుంటున్నాము అంటే, సో ఇందులో ఆయన అద్భుతమైనటువంటి ఒక మంచి క్యారెక్టర్ని ఇందులో పోషించారు, నటించారు. तीसरी कसम वह फिल्म है जिसने हिंदी साहित्य की एक अत्यंत मार्मिक कृति को सेल्यूलाइड पर पूरी सार्थकता से उतारा. तीसरी कसम फिल्म नहीं, सेल्यूलाइड पर लिखित कविता थी. సో సెల్యులాయిడ్ అంటే ఏంటి అంటే ఒక పిక్చర్ని, కొన్ని పిక్చర్స్ని అవి మూవ్ అవుతున్నట్టుగా చూపించడం అన్నమాట. అయితే ఇది సాహిత్యం పరంగా కూడా చాలా మంచి మూవీ. అద్భుతమైనటువంటి భావాల్ని ఇందులో మనకి చక్కగా చూపించారు, చక్కగా ప్రదర్శించారు, ఆయన నటించారు. సో ఎలా ఉంటుంది అంటే ఒక అద్భుతమైనటువంటి కవితని, ఒక మంచి కవితని మనము సెల్యులాయిడ్ మీద చూస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. అంత మంచి మూవీ
तीसरी कसम शैलेंद्र के जीवन की पहली और अंतिम फिल्म है. శైలేంద్ర మనం ఇందాక చెప్పుకున్నాం కదా, శైలేంద్ర ఈయన మూవీ తీసిన ఆయన అని చెప్పేసి. సో ఈయన లైఫ్లో ఆయన తీసినటువంటి ఇదే మొదటి చిత్రం, ఇదే ఆఖరి చిత్రం. అంటే తీసరీ కసం అనేది ఆయన ఫస్ట్ ఫిల్మ్ అనమాట. అప్పుడు దాకా ఆయన ఏంటి, శైలేంద్ర అనేవారు గీత్కార్, ఆయన పాటలు రాసేవారు అనమాట. సో ఇంతకుముందు మన పాత టెక్స్ట్ బుక్ ఉన్నప్పుడు కూడా అందులో కూడా మనకి లోకగీత్కి సంబంధించి ఒక సాంగ్ కూడా అందులో ఉంది. సో చాలా మంచి మంచి పాటలు రాశారు ఈయన. సో పాటలు రాసేటువంటి ఆయన బేసిక్గా ఆయన కవి. శైలేంద్ర అనేటువంటి ఆయన ఒక కవి, మంచి పాటలు రాస్తారు, రచనలు రాస్తారు. అలా ఆయన తీసరీ కసం అనేటువంటి ఫిల్మ్ని ఆయనే తీశారు. సో అదే ఆయనకి ఫస్ట్ మూవీ, అదే చివరి మూవీ కూడా, అంతిమ్ ఫిల్మ్ భీ హై. तीसरी कसम को राष्ट्रपति स्वर्ण पदक मिला. बंगाल फिल्म जर्नलिस्ट एसोसिएशन द्वारा सर्वश्रेष्ठ फिल्म और कई अन्य पुरस्कारों द्वारा सम्मानित किया गया. అయితే రాష్ట్రపతి స్వర్ణ పథకము మరియు బెంగాల్ ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ద్వారా బెస్ట్ ఫిల్మ్ అవార్డు దక్కిందట. ఇలా చాలా మంచి మంచి అవార్డ్స్ కూడా దక్కాయి ఈ ఫిల్మ్కి. మాస్కో ఫిల్మ్ ఫెస్టివల్ మే భీ యహ్ ఫిల్మ్ పురస్కృత్ హీ. సో మాస్కో ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా దీనికి అవార్డు లభించింది. इसकी కళాత్మకత की लंबी चौड़ी तारीफे हुई. సో ఇందులో ఉన్నటువంటి ఆ భావ వ్యక్తీకరణలు వీటన్నిటికీ, సాహిత్యానికి, వీటన్నిటికీ కూడా మంచి మంచి ప్రశంసలు అందుకున్నది ఈ మూవీ. इसमें शैलेंद्र की संवेदनशीलता पूरी शिद्दत के साथ मौजूद है. उन्होंने ऐसी फिल्म बनाई थी जिसे सच्चा कवि हृदय ही बना सकता है. సో ఇందాక మనం చెప్పుకున్నాం కదా, శైలేంద్ర ఒక కవి, ఒక పాటలు రాసేటువంటి మంచి కవి అని చెప్పుకున్నాం కదా. సో ఈ ఫిల్మ్ని అర్థం చేసుకోవాలన్నా, ఇది నచ్చాలన్నా కూడా ఒక కవి హృదయానికే ఈ మూవీ అర్థమవుతుంది. అంటే కొంతమందికి ఈ ఫిల్మ్ బోర్ అనిపించవచ్చు, అర్థం కాకపోవచ్చు, బాలేదు అని కూడా అనిపించవచ్చు. ఇది నిజంగా ఇష్టపడే వాళ్ళు, అర్థం చేసుకునే వాళ్ళు ఒక కవి మనసు కలిగి ఉండాలి అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. शैलेंद्र ने राज कपूर की भावनाओं को शब्द दिया है. राज कपूर ने अपने अनन्य सहयोगी की फिल्म में उतनी ही तन्मयता के साथ काम किया किसी पारिश्रामिकी की अपेक्षा किए बगैर. చూడండి, శైలేంద్ర రాజ్ కపూర్ యొక్క భావనలు, అంటే ఆ హీరో, ఆ మూవీలో హీరో రాజ్ కపూర్ గారు ఎవరైతే ఉన్నారో, సో ఆయన భావాలన్నిటికీ ఒక శబ్ద రూపాన్ని ఇచ్చారు. ఒక మాటల్లో ఆయన భావాల్ని వ్యక్తపరిచేలాగా మంచి మంచి డైలాగ్స్ అవన్నీ రాశారు. అయితే రాజ్ కపూర్ కూడా అంతే బాగా కోఆపరేట్ చేసి ఆ మూవీలో తను పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి ఎంతైతే తను చేయగలడో అంత, అంటే మనసు పెట్టి పనిచేశారు. అది కూడా కిసి పారిశ్రామికీకి అపేక్ష కియే బగైర్, అంటే ఆయన ఎటువంటి లాభాన్ని ఆశించకుండా. రాజ్ కపూర్ బేసిక్గా, రాజ్ కపూర్ గారు శైలేంద్ర ఇద్దరు కూడా మంచి స్నేహితులు, సన్నిహితులు. సో అయినా కూడా ఇప్పుడు ఒక మూవీ తీస్తున్నాను, యాక్ట్ చేస్తున్నాను అంటే హీరో ఏం ఆశిస్తారు? ఎంతో కొంత డబ్బుని ఆశిస్తారు, రెమ్యూనరేషన్ తీసుకుంటారు కదా. కానీ రాజ్ కపూర్ గారు మంచి ఫేమస్ అయిన హీరో అయినప్పటికీ కూడా ఆయన ఎలాంటి లాభాన్ని ఆశించకుండా, ఒక్క రూపాయిని కూడా ఆశించకుండా తను పూర్తిగా నిజాయితీగా తన వర్క్ని తను చేశారనమాట. शैलेंद्र ने लिखा था कि वे राज कपूर के पास तीसरी कसम की कहानी सुनाने पहुंचे तो कहानी सुनकर उन्होंने बड़े उत्साहपूर्वक काम करना स्वीकार कर लिया, पर तुरंत गंभीरतापूर्वक बोले, मेरा पारिश्रमिक एडवांस देना होगा. అయితే ఫస్ట్ శైలేంద్ర ఒక చోట చెప్పారనమాట, రాశారంట. ఏమని అంటే, ఫస్ట్ తీసరీ కసం అనేటువంటి స్టోరీ తీసుకొని హీరో దగ్గరికి వెళ్ళారు, ఆయన రాజ్ కపూర్ గారి దగ్గరికి వెళ్ళారు. సో స్టోరీ వినిపించాలి కదా ఆయనకి, యాక్ట్ చేయాలి అంటే. సో వెళ్ళి స్టోరీ చెప్పిన తర్వాత ఆయన చాలా ఉత్సాహంగా ఒప్పుకున్నారు. మంచిగా నేను యాక్ట్ చేస్తాను, చాలా మంచి స్టోరీ ఇది, మంచి మూవీ, నేను యాక్ట్ చేస్తాను, ఓకే అన్నారు. అయితే అంతే గంభీరంగా, అంతే ఉత్సాహంగా ఆయన ఏమడిగారు వెంటనే, సరే నాకు ఎంత ఇస్తారు మీరు, అడ్వాన్స్గా ఇవ్వాలి, నా రెమ్యూనరేషన్ అనేది, నాకు డబ్బులు అనేవి ముందే ఇచ్చేసేయాలి, మీరు అడ్వాన్స్ ఇవ్వాలి అని చెప్పేసి అడిగారు. शैलेंद्र को ऐसी उम्मीद नहीं थी कि राज कपूर जिंदगी भर की दोस्ती का ये बदला देंगे. అయితే శైలేంద్ర ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఒక మంచి సన్నిహితుడు, స్నేహితుడు కరెక్టే, కానీ ఆయన ఫస్ట్ టైం ఫిల్మ్ తీస్తున్నారు కదా, ఇదే ఆయన ఫస్ట్ మూవీ అనమాట. ఆయన అడుగుతారని తెలుసు, కానీ ఇలా ఆల్ ఆఫ్ సడన్ అడ్వాన్స్గా ఇచ్చేయాలి అని ఇలా నన్ను మొహం మీద అడిగేస్తారేమో, ఇదేనా మా స్నేహానికి ఇచ్చే విలువ ఈయన అన్నట్టుగా ఆయన ఒక్కసారిగా ఆశ్చర్యపడిపోయారు. అలాగే కొంచెం బాధపడ్డారు.
शैलेंद्र का मुरझाया हुआ चेहरा देखकर राज कपूर ने मुस्कुराते हुए कहा, निकालो 1 रुपया, मेरा पारिश्रमिक पूरा అడ్వాన్స్. అయితే ఆయన మొహం కొంచెం అంటే చిన్నబోయినట్టుగా పెట్టేశారనమాట. ఏంటి నా ఇలా అడిగేశారే అని. ఆ మొహాన్ని చూసిన రాజ్ కపూర్ గారు వెంటనే నవ్వుతూ చెప్పారట, సో తొందరగా ఇచ్చేసాయి నా అడ్వాన్స్, 1 రూపాయి త్వరగా ఇవ్వాలి, అడ్వాన్స్ ఇచ్చేసేయాలి నాకు అని అన్నారట. शैलेंद्र राज कपूर की इस याराना मस्ती से परिचित तो थे, लेकिन एक निर्माता के रूप में बड़े व्यावसायिक सूझबूझ वाले भी चक्कर खा जाते हैं. అయితే అప్పుడు శైలేంద్ర అనుకున్నారనమాట, ఓకే అంటే ఫ్రెండ్షిప్లో ఈయన ఇలా జోక్స్ వేస్తూ ఉంటాడని తెలుసు, కానీ అంటే కొంచెం అఫీషియల్గా వర్క్ మీ పని మీద మాట్లాడడానికి వచ్చాను కదా, కానీ ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయన. फिर शैलेंद्र तो फिल्म निर्माता बनने के लिए सर्वथा अयोग्य थे. राज कपूर ने एक अच्छे और सच्चे मित्र की हैसियत से शैलेंद्र को फिल्म की असफलता के खतरों से आगाह भी किया, पर वह तो एक आदर्शवादी भावुक कवि था जिसे अपार संपत्ति और यश तक की इतनी कामना नहीं थी जितनी आत्मसंतुष्टि के सुख की अभिलाषा थी. అయితే ఒక ఫిల్మ్ నిర్మాతగా, ఒక మూవీ నిర్మాతగా, సినిమా నిర్మాతగా శైలేంద్ర కరెక్ట్ కాదేమో అనే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక మూవీ తీస్తున్నారు అంటే బేసిక్గా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, మంచి లాభాలు రావాలి, మనం పెట్టిన దానికంటే మనకి రెట్టింపుగా మనీ రావాలి, మంచి పేరు ప్రఖ్యాతలు రావాలి, ఫేమస్ అయిపోవాలి అనుకుంటారు. కానీ ఆయన అదేం ఆశించలేదు. అప్పటికి రాజ్ కపూర్ గారు సినిమా స్టోరీ విన్న తర్వాత ఒక ఫ్రెండ్ కదా ఆయన, సో హీరోగా నేను నా వర్క్ చేశాను, చేతులు దులిపేసుకున్నాను, నా డబ్బులు నాకు వచ్చేసాయి అలా కూడా అనుకోని ఉండొచ్చు. కానీ ఆయన అలా అనుకోకుండా నిజాయితీగా చెప్పారనమాట. అంటే ఈ స్టోరీ అందరికీ నచ్చకపోవచ్చు, ఇన్ కేస్ ఇది ఫ్లాప్ కూడా అవ్వచ్చు, హిట్ అవుతుందన్న నమ్మకం అయితే 100% అయితే ఉండదు అని చెప్పి, అంటే ఫ్యూచర్లో ఇలా కూడా అవ్వచ్చు మనం మూవీ రిలీజ్ చేసిన తర్వాత అని ఒకసారి హెచ్చరించారు. సో అది విన్నాక కూడా ఈయన ఏం చేశారు, శైలేంద్ర పర్వాలేదు అన్నారు. ఎందుకంటే ఆయన ఫేమస్ అవ్వడానికి మూవీ తీయట్లేదు, అలాగే డబ్బు కోసం తీయట్లేదు. తను అనుకున్నది, తన మనసులో ఉన్నది మంచిగా ప్రజల దాకా తీసుకెళ్ళాలి, ఆడియన్స్ దాకా తీసుకెళ్ళాలి, అందరికీ చూపించాలి అనుకున్నాడు ఆయన. तीसरी कसम कितनी ही महान फिल्म क्यों ना रही हो, लेकिन यह एक दुखद सत्य है कि इसे प्रदर्शित करने के लिए बमुश्किल वितरक मिले. बावजूद इसके की तीसरी कसम में राज कपूर और वहीदा रहमान जैसे नामजद सितारे थे. చూడండి, అయితే ఇది ఇంత గొప్ప ఫిల్మ్, ఇంత మంచి సినిమా అని ఇంతసేపటి నుంచి మనం చెప్పుకుంటున్నాం కదా, అంత మంచి సినిమా అయినప్పటికీ కూడా రాజ్ కపూర్ గారు చెప్పినట్టుగానే అది అందరికీ నచ్చలేదు. అంటే అందరూ దాన్ని ఇష్టపడలేదు. ఎవరైనా ఒక మూవీని డిస్ట్రిబ్యూటర్స్ తీసుకోవాలి, ఎవరైనా కొనాలి అనుకుంటే ఎందుకు ముందుకు వస్తారు, ఆ స్టోరీ నచ్చుతుంది, అది హిట్ అవుతుందన్న నమ్మకం వాళ్ళలో ఉంటుంది. కానీ ఈ మూవీ తీసరీ కసం మూవీ కంప్లీట్ అయిపోయిన తర్వాత దీన్ని కొనడానికి, దీన్ని డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైనా తీసుకోవాలి కదా, సో అలా ఆ సినిమాని ప్రదర్శించడానికి ఎవరూ ముందుకు రాలేదు. చాలా అతి కష్టం మీద దొరికారనమాట మనుషులు. అంటే ఇందులో అప్పటికి ఫేమస్ అయిపోయినటువంటి మంచి మంచి యాక్ట్రెసెస్ ఉన్నారు, రాజ్ కపూర్ గారు, అలాగే హీరోయిన్ వహీదా రెహమాన్ గారు, వీళ్ళు ఉన్నారు. వీళ్ళు అప్పటికే ఫేమస్ స్టార్స్ వీళ్ళు. शंकर जयकिशन का संगीत था जिनकी लोकप्रियता उन दिनों 7वें आसमान पर थी, और इसके गीत भी फिल्म के प्रदर्शन के पूर्व ही बेहद लोकप्रिय हो चुके थे, लेकिन इस फिल्म को खरीदने वाला कोई नहीं था. చూడండి, శంకర్ జయకిషన్ మ్యూజిక్ డైరెక్టర్. సో మంచి మంచి పాటలు రాస్తారు. అప్పట్లో ఆయన పాటలు అంటే అసలు అంత ఫేమస్ అనమాట. అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు, మంచి స్టార్స్ ఉన్నారు, కానీ ఈ మూవీని తీసుకోవడానికి ఎవ్వరు ముందుకు రాలేదు. दरअसल इस फिल्म की संवेदना किसी 2 से 4 बनाने का गणित जानने वाले की समझ से परे थी. उसमें रची बसी करुणा तराजू पर तौली जा सकने वाली चीज नहीं थी. इसीलिए बमुश्किल जब तीसरी कसम रिलीज हुई तो इसका कोई प्रचार नहीं हुआ. फिल्म कब आई कब चली गई मालूम ही नहीं पड़ा. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈ మూవీ అందరికీ అర్థం కాదు, అందరికీ నచ్చదు. సో కొంతమందికి బోరింగ్గా అనిపించవచ్చు, కొంతమందికి అసలు ఏముంది ఇందులో అనిపించవచ్చు. కానీ ఒక కవి హృదయం, ఎవరైతే సాహిత్యాన్ని ఇష్టపడతారో,
ఎవరైతే కొంచెం ఇలాంటి అంటే వన్ కైండ్ ఆఫ్ మూవీస్ ఉంటాయి కదా, కొంతమందికి థ్రిల్లర్ మూవీస్ అంటే ఇష్టం ఉంటుంది, కొంతమందికి మంచి మంచి ఫైటింగ్ సీన్స్ ఉంటే ఇష్టపడతారు, కొంతమందికి లవ్ స్టోరీస్ అంటే ఇష్టం ఉంటుంది. సో అలాగా ఈ కేటగిరీని ఇష్టపడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి ఈ మూవీ ఎప్పుడు వచ్చింది ఎప్పుడు వెళ్ళిపోయిందో కూడా జనాలకి తెలియదు అనమాట. అంటే దీనికి పెద్ద ప్రచారం జరగలేదు, ఎవరు దీన్ని తీసుకోవడానికి ఇష్టపడలేదు. ऐसा नहीं है कि शैलेंद्र 20 सालों तक फिल्म इंडस्ट्री में रहते हुए भी वहां के तौर तरीके से नावाकिफ थे, परंतु उनमें उलझकर वे अपनी आदमियत नहीं खो सके थे. श्री 420 का एक लोकप्रिय गीत है. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, శైలేంద్ర ఆయన 20 ఏళ్ళుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారు, మంచి మంచి పాటలు రాస్తూ కవిగా గీత్కార్గా ఉన్నారు. ఆయనకి తెలుసు ఏంటి ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో హంగు ఆర్భాటాలు ఎలా ఉంటాయి, ఎలా ఉంటే ఇక్కడ రాణిస్తారు, ఎలా ఉంటే ఇక్కడ జరుగుతోంది అనేదంతా తెలుసు. కానీ వాటన్నిట్లో పడి తన లోపల ఉన్నటువంటి తన స్వభావాన్ని తను మార్చుకోవాలి అనుకోలేదు. ఇక్కడ శ్రీ 420 అని ఇచ్చారు, ఇది కూడా ఒక మూవీ నేమ్ అనమాట. అయితే ఇందులో ఈ సినిమాలో శ్రీ 420 శ్రీ 420 అనేటువంటి ఈ మూవీలో ఒక పాట ఉంది. ప్యార్ హువా ఇక్రార్ హువా హై ప్యార్ సే ఫిర్ క్యూ డర్తా హై దిల్. అందరు వినే ఉంటారు ఈ పాట కదా. ఇస్కే అంతరేకి ఏక్ పంక్తి, ఈ పాటలో ఒక లైన్ ఉందన్నమాట. రాతే దసో దిశాओं से కహేంగే అప్ని కహానియా, ఈ లైన్ ఉంది. అయితే ఇందులో సంగీత్కార్ జయకిషన్ నే ఆ పంక్తికి, ఈయన జయకిషన్ ఆయన అబ్జెక్ట్ చేశారనమాట. ఏం చేశారు, ఆయన థాట్ ఏంటి, ఉన్కా ఖయాల్ థా కి దర్శక్ 4 దిశాయే తో సమజ్ సక్తే హై 10 దిశాయే నహీ. ఇక్కడ రాతే దసో దిశాओं से కహేంగి అప్ని కహానియా, హీరో హీరోయిన్ అలా నడుస్తూ ఆ పాటలో చెప్తారనమాట. సో ఈ రాత్రులు అనేవి ఆ 10 దిక్కులతో మన కథల గురించి రకరకాలుగా చెప్తాయి అని చెప్తారు. 10 దిక్కులు అని అన్నారు ఇక్కడ. అయితే జయకిషన్ అబ్జెక్షన్ ఏంటి అంటే, 4 దిక్కులు అంటే జనాలకి తెలుసు కానీ 10 దిక్కులు ఏంటండి అలా రాశారు మీరు అన్నారు. లేకిన్ శైలేంద్ర పరివర్తన్ కే లియే తయార్ నహీ హుయే, కానీ శైలేంద్ర అలా మార్చడానికి ఒప్పుకోలేదు. ఆయన లేదు 10 దిక్కులనే ఉండాలి, 4 దిక్కులని మార్చడానికి లేదండి 4 దిక్కులంటే అందరికీ తెలుసు కాబట్టి అందరూ దాన్ని ఆదరిస్తారు, 10 దిక్కులంటే ఇదేంటి వేళాకోళంగా రాశారు అనుకుంటారండి, మారుద్దాము అని జయకిషన్ గారు అన్నారట. उनका दृढ़ मंतव्य था कि दर्शकों की रुचि की आड़ में हमें उथलेपन को उन पर नहीं थोपना चाहिए. कलाकार का यह कर्तव्य भी है कि वह उपभोक्ता की रुचियों का परिष्कार करने का प्रयत्न करे. और उनका यकीन गलत नहीं था. यही नहीं, वे बहुत अच्छे गीत भी जो उन्होंने लिखे बेहद लोकप्रिय हुए. అయితే ఏంటి పురాణాలలో కొన్నిట్లో వేదాలలో వాటిల్లో 10 దిక్కులని కూడా ఉంది, అది కరెక్టే. ఏదో జనాలకి తెలియదు కదా, నలుగురికి తెలిసింది రాయాలి మనము అని చెప్పేసి ఎలా పడితే అలా అంటే ఆయన అభిప్రాయం ఎలా ఉండేదంటే, శైలేంద్ర గారి అభిప్రాయం ఏంటి అంటే, అందరు ఇష్టపడాలి, లేకపోతే మనం సొమ్ము చేసుకోవాలి, మనం ఫేమస్ అవ్వాలి అని ఏది పడితే అది రాయడం ఆయనకి ఇష్టం ఉండదు. అంటే కరెక్ట్గా ఉండాలి, అబద్ధాల్ని మనం జనాలకి చేరవేయకూడదు, ఇలా ఆయన దృష్టికోణం ఉండేదన్నమాట. ఆయన ఆలోచన అనేది ఇలా ఉండేది. और उनका यकीन गलत नहीं था. यही नहीं, वे बहुत अच्छे गीत भी जो उन्होंने लिखे बेहद लोकप्रिय. అలా ఆయన నమ్మకం ఒమ్ము కాలేదు, పాట చాలా ఫేమస్ ఉంది. ప్యార్ హువా ఇక్రార్ హువా అనేది ఈ రోజుటికి కూడా జనాలు పాడుకుంటూనే ఉంటారు. యంగ్ జనరేషన్ కూడా ఆ పాటని పాడుతూ ఉంటారు, ఆ పాట తెలియని వాళ్ళు ఉండరు. शैलेंद्र ने झूठे अभिजात्य को कभी नहीं अपनाया. उनके गीत भावप्रवण थे, దురూహ్ నహి. అయితే ఆయన పాటల్లో పదాలు కానీ ఆయన రాసేటువంటి ఆ పాటలు ఎలా ఉండేవి అంటే ఒకరిని నొప్పించేలాగా ఉండేవి కాదు, అబద్ధాలు ఉండేవి కాదు. మేరా జూతా హై, ఇది కూడా పాటేనమాట. మేరా జూతా హై జపానీ ఏ పతలూన్ ఇంగ్లిస్తానీ సర్పే లాల్ టోపీ రూసీ ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ. ఈ పాట చూడండి ఎంత చక్కగా ఉందో. మేరా జూతా హై జపానీ, జూతా అంటే షూస్ అనమాట, నా షూస్ జపాన్ది. ఏ పతలూన్ ఇంగ్లిస్తానీ, పతలూన్ మతలబ్ ప్యాంట్, ఈ ప్యాంట్ వచ్చేసి ఇంగ్లిస్తానీ ఇంగ్లాండ్కి చెందింది. సరిపే లాల్ టోపీ రూసీ,
సో టోపీ వచ్చేసి రూసీ నుంచి, రష్యా నుంచి. ఫిర్ భీ దిల్ హై హిందుస్థాన్, ఇన్ని విదేశాలకి చెందినటువంటి, ఇతర దేశాలకి చెందిన ఇన్ని వస్తువులు ఉన్నప్పటికీ నా మనసు మాత్రం హిందుస్థానీ, భారతీయ హై, మేరా దిల్ భారతీయ హై, నేను ఒక ఇండియన్ని అని చెప్పారు ఈ పాటలో. యహ్ గీత్ శైలేంద్ర హీ లిఖ్ సక్తే థే. సో ఇలాంటి పాట రాయాలి అంటే అది శైలేంద్ర గారికే చెల్లుతుంది. శాంతి నదీ కా ప్రవాహ और समुद्र की गहराई लिए हुए यही विशेषता उनकी जिंदगी की थी और यही उन्होंने अपनी फिल्म के द्वारा भी साबित किया था. సో ఒక శాంత నదీ ప్రవాహం కావచ్చు, లోతుగా ఉన్నటువంటి సముద్రం కావచ్చు, అంటే అలాంటి మన జీవితంలో ఉండేటువంటి ఆ ఒడిదొడుకులు, ఎత్తుపల్లాలు, దాని విశేషత, ఇవన్నీ కూడా ఇలాంటి భావాలనే ఈ తీస్రీ కసం అనేటువంటి ఈ ఫిల్మ్ ప్రూవ్ చేసింది, చూపించింది. తీస్రీ కసం यदि एकमात्र नहीं तो चंद उन फिल्मों में से है जिन्होंने साहित्य रचना के साथ 100% न्याय किया हो. शैलेंद्र ने राज कपूर जैसे स्टार को हीरामन बना दिया था. हीरामन पर राज कपूर हावी नहीं हो सका और छींट की सस्ती साड़ी में लिपटी हीराबाई ने वहीदा रहमान की प्रसिद्ध ऊंचाइयों को बहुत पीछे छोड़ दिया था. कजरी नदी के किनारे उकड़ू बैठा हीरामन जब गीत गाते हुए हीराबाई से पूछता है, मन समझती है ना आप, तब हीराबाई जुबान से नहीं आंखों से बोलती है. చూడండి, తీస్రీ కసం అనేటువంటి ఈ ఫిల్మ్ ఏదైతే ఉందో ఇందులో రాజ్ కపూర్ హీరో అని చెప్పాను కదా, అయితే అందులో ఆయన క్యారెక్టర్ పేరు ఏంటంటే హీరామన్. అలాగే వహీదా రెహమాన్ గారు హీరోయిన్ అనమాట. అందులో తన క్యారెక్టర్ పేరు హీరాబాయి. అయితే ఇంత ఫేమస్ అయినటువంటి స్టార్స్ అయినప్పటికీ కూడా వాళ్ళ క్యారెక్టర్లో వీళ్ళ పర్సనల్ వ్యక్తిత్వం అనేది ఎక్కడా కనిపించలేదు. ఆయన నిజంగా హీరామన్ ఆ క్యారెక్టర్లో జీవించాడు, ఆయన నటించలేదు. అలాగే సస్తీ చీటీ సాడి అంటే ఏంటి, చీంట్కి సస్తీ సాడి, చిన్న చిన్న చుక్కలు డాట్స్గా ఉన్నటువంటి ఒక చీప్, అంటే చాలా తక్కువ ధరలో దొరికేటువంటి ఒక చీరని కట్టుకొని ఉన్నటువంటి వహీదా రెహమాన్ హీరాబాయిగా అసలు ఎంత బాగా కనిపించింది అంటే. కజరీ నది ఒడ్డున అంటే ఒకసారి మీరు ఈ లెసన్ వినే ముందు లేకపోతే లెసన్ విన్న తర్వాత అయినా ఒకసారి తీస్రీ కసం మూవీ ఒకసారి చూడండి. ఇది విన్న తర్వాతే చూడండి. విన్న తర్వాత చూసినట్లయితే అసలు ఇందులో నేను చెప్పిన ప్రతి లైన్ కూడా మీరు ఆ మూవీ చూసేటప్పుడు మీకు గుర్తొస్తుంది. అరే కరెక్టే కదా, ఇంత బాగా చేస్తున్నారు, అరే నిజమే కదా, ఈ పాట చూడు ఎంత బాగుంది, అలా అనిపిస్తుంది అనమాట. కజరీ నది ఒడ్డున ఒక సిచ్యువేషన్, ఒక సీన్లో హీరామన్ రాజ్ కపూర్ గారు కింద అంటే నేల మీద కాకుండా కొంచెం మోకాళ్ళ మీదుగా కొంచెం కూర్చొని ఉంటారనమాట. కూర్చొని హీరాబాయి హీరోయిన్తో అడుగుతారు, హీరాబాయిసే పూస్తే హై మన్ సమజ్తీ హై నా ఆప్, మనసు అంటే తెలుసా మీకు, తెలుసు కదా అని క్వశ్చన్ చేస్తారు. అలా క్వశ్చన్ చేసినప్పుడు హీరాబాయి ఆన్సర్ ఇస్తుంది, నోటితో కాదు కళ్ళతో సమాధానం చెప్తుంది ఆవిడ. దునియా భర్ కే శబ్ద్ ఉస్ భాషాకో అభివ్యక్తి నహీ దే సక్తే. ఆవిడ చెప్పినటువంటి ఆ కళ్ళతో సమాధానం చెప్పిన తీరు ప్రపంచంలో ఉన్న ఏ భాషలో కూడా మనం ఎక్స్ప్రెస్ చేయలేం. అలా ఎక్స్ప్రెస్ చేసింది ఆవిడ. మీకు మనసు తెలుసు కదా మేడం, అంటే మనసు తెలుసు కదా మీకు అని హీరామన్ హీరాబాయితో క్వశ్చన్ చేసినప్పుడు హీరాబాయి కళ్ళతో ఇచ్చినటువంటి ఆ ఎక్స్ప్రెషన్ ఆన్సర్ అనేది ఎలాంటి భాష, ప్రపంచంలో ఉన్న ఎన్నో భాషల్లో కూడా మనం వ్యక్తపరచలేము. ऐसी ही सूक्ष्मताओं से స్పందిత్ థీ తీస్రీ కసం. ఇలాంటి చిన్న చిన్న, ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్కి ఈ సిచ్యువేషన్ సీన్ చెప్పాను కదా, సో ఇలాంటి చిన్న చిన్న అద్భుతమైనటువంటి భావాలు ఈ తీస్రీ కసం అనేటువంటి మూవీ. అప్నీ మస్తీ మే డూబ్ కర్ ఝూమ్తే గాతే గాడీవాన్ చలత్ ముసాఫిర్ మోహలియా రే పింజడే వాలి మునియా. సో తను ఉత్సాహంగా ఊగుతూ ఎనర్జెటిక్గా బండి నడుపుకుంటూ హీరామన్ మన రాజ్ కపూర్ గారు హీరో ఎడ్ల బండి దాన్ని తోలుకుంటూ ఈ పాట పాడుతూ ఉన్నారనమాట. చలతు ముసాఫిరు మోహలియో రే పింజడే వాలి మునియా టప్పర్ గాడి మే హీరాబాయి కో జాతే హుయే దేఖ్ కర్ ఉన్కే పీछे దౌड़ते గాతే బచ్చోं కా హుజూమ్. చూడండి, టప్పర్ గాడి అంటే ఏంటి అంటే, సో ఎడ్ల బండికి వెనకాల అనమాట ఓపెన్గా కాకుండా పైన షెల్టర్ లాగా వస్తుంది.
సో ఎండకి వానకి అంటే లోపల ఉన్న ప్యాసింజర్స్ కూర్చొని వెళ్తారు కదా, సో అట్లా అనమాట. దాన్ని టప్పర్ గాడి అంటారు. సో అయితే అందులో హీరాబాయిని కూర్చోబెట్టుకొని వెళ్తూ ఉంటాడనమాట. సో అలా వెళ్ళేటప్పుడు కొంతమంది పిల్లలు గుంపు ఆ బండి వెనకాలే పరిగెడుతూ లాలీ లాలీ డోలియా మే లాలీ రే దుల్హనియా అని పాట పాడుతూ ఉంటారు. एक नौटंकी की बाई में अपनापन खोज लेने वाला सरल हृदय गाड़ीवान अभावों की जिंदगी जीते लोगों के सपनीले कह कहे. సో ఒక నాటకాల్లో యాక్ట్ చేసేటువంటి ఒక అమ్మాయిలో సో మన మన మనిషి అనేటువంటి ఒక హృదయాన్ని వెతుకుతున్నటువంటి ఆ బండి నడిపేటువంటి ఒక వ్యక్తి. हमारी फिल्मों की सबसे बड़ी कमजोरी होती है लोक तत्व का अभाव. वे जिंदगी से दूर होती है. यदि त्रासद स्थितियों का चित्रांकन होता है तो उन्हें ग्लोरीफाई किया जाता है. दुख का ऐसा विभात्स रूप प्रस्तुत होता है जो दर्शकों का भावनात्मक शोषण कर सके. అయితే మన మూవీస్లో మనం చూసేటువంటి సినిమాల్లో పెద్ద లోపం ఏంటి అంటే లోకతత్వక అభావ్ అంటే ఏంటి? సో రియాలిటీలో జరిగేది మనకి చాలా తక్కువ కనిపిస్తుంది. సమాజంలో మనం చూసేది చాలా తక్కువ కనిపిస్తుంది. అంటే ఎలా అంటే కనిపిస్తుంది, దాన్ని అయితే ఎక్కువ చేసి చూపిస్తారు. ఇప్పుడు ఎక్కడో కొన్ని సమస్యలు ఉన్నాయంటే దాన్ని విపరీతంగా ఎక్కువ చేసేసి చూసే వాళ్ళకి అసలు మనసుకి ఎంతో బాధ కలిగించి వాళ్ళు కుంగి కృషించిపోయేలాగా ఉంటాయి. లేదంటే సమాజంలో జరగని హంగు హార్బాటాలని చూపిస్తారు. సో और तीसरी कसम की यह खास बात थी कि वह दुख को भी सहज स्थिति में జీవన్ సాపేక్ష ప్రస్తుత కర్తీ హై. అయితే నార్మల్ మూవీస్ ఎలా ఉంటాయి అంటే ఆడియన్స్ని మరీ తీవ్రంగా బాధ పెట్టేసేలాగా, వాళ్ళని బాధలో కుంగిపోయేలాగా చేసేలాగా ఇలా ఉంటాయి. కానీ తీసరి కసం అనేటువంటి ఈ మూవీ స్పెషాలిటీ ఏంటి అంటే బాధని కూడా చాలా సహజంగా స్వీకరిస్తూ, సో నార్మల్గా బాధపడుతూ కూడా నవ్వుతూ జీవించడం ఎలా అనేదాన్ని కూడా ఇందులో మనకి చాలా చక్కగా చిత్రీకరించి చూపించారు. मैंने शैलेंद्र को गीतकार नहीं कवि कहा है. वे सिनेमा की चकाचौंध के बीच रहते हुए यश और धन लिप्सा से कोसों दूर थे. जो बात उनकी जिंदगी में थी वही उनके गीतों में भी. उनके गीतों में सिर्फ करुणा नहीं जूझने का संकेत भी था और वह प्रक्रिया भी मौजूद थी जिसके तहत अपनी मंजिल तक पहुंचा जाता है. व्यथा आदमी को पराजित नहीं करती, उसे आगे बढ़ने का संदेश देती है. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు, మన లేఖకి ఏం చెప్తున్నారు, నేను శైలేంద్రని ఒక గీత్కార్ ఒక రచయిత అని చెప్పలేదు, ఒక కవిగా వర్ణించాను. ఎందుకు అంటే ఆయన లైఫ్లో ఏదైతే ఉందో, ఆయన జీవితంలో ఏదైతే ఉందో దాన్నే ఆయన ఆ సినిమాగా రాసి చక్కగా సినిమాగా చూపించారు. ఎన్నో భావాల్ని ఇక్కడ వ్యక్తపరిచారు. शैलेंद्र ने तीसरी कसम को अपनी भाव प्रवणता का सर्वश्रेष्ठ तथ्य प्रदान किया. मुकेश की आवाज में शैलेंद्र का यह गीत तो अद्वितीय बन गया. सजनवा बैरी हो गए हमार चिठिया, ఇది కూడా ఒక పాట అన్నమాట. सजनवा बैरी हो गए हमार चिठिया, సో ఇది కూడా ఒక పాట అన్నమాట. हो तो हर कोई बांचे భాగన బాంచై కోయ్. సో ఈ పాట ముఖేష్ గారు పాడుతూ ఉంటే అదొక అద్భుతం అని చెప్పొచ్చు. అభినయ్ కే దృష్టికోణ్ సే తీసరీ కసం రాజ్ కపూర్ కి జిందగీ కి సబ్సే హసీన్ ఫిల్మ్ హై. సో యాక్టింగ్ పరంగా చూసుకున్నట్లయితే ఈ తీసరీ కసం అనేటువంటి మూవీ రాజ్ కపూర్ గారి జీవితంలో చెప్పుకోదగ్గది. राज कपूर जिन्हें समीक्षक और कला मरमज आंखों से बात करने वाला कलाकार मानते हैं, तीसरी कसम में मासूमियत के चमत्रोत्कर्ष को छूते हैं. अभिनेता राज कपूर जितनी ताकत के साथ तीसरी कसम में मौजूद है उतना जागते रहो में भी नहीं. जागते रहो में राज कपूर के अभिनय को बहुत सराहा गया था, लेकिन तीसरी कसम वह फिल्म है जिसमें राज कपूर अभिनय नहीं करता, वह हीरामन के साथ एकाकार हो गया है. అయితే జాగ్తే రహో అనేటువంటి ఈ మూవీ, ఇది కూడా రాజ్ కపూర్ గారు యాక్ట్ చేసినటువంటి ఒక మూవీ అనమాట. అయితే ఇందులో ఆయన యాక్టింగ్కి చాలా ప్రశంసలు అందుకున్నారు. అందరూ చాలా పొగిడారు అనమాట, చాలా బాగా యాక్ట్ చేశారు అని. ఆయన బేసిక్గానే చాలా గొప్ప యాక్టర్, కళ్ళతో హావభావాల్ని పలికించదగ్గ
ఒక మంచి బెస్ట్ యాక్టర్ అనమాట. అయితే జాగ్తే రహోలో ఆయన నటనని చాలా మెచ్చుకున్నారు అందరూ. అంతకు మించి తీస్రీ కసం, అసలు అంతకు మించి కూడా కాదు, తీస్రీ కసంలో ఆయన యాక్ట్ చేయలేదు, జీవించారు ఆయన. హీరామన్ నిజంగా ఆయనేనేమో, ఆయన జీవితంలో జరుగుతున్నదే ఫిల్మ్లో మనకు కనిపిస్తుందేమో అన్నట్లుగా మనం అనుకునేలాగా ఎంతో మాసూమియత్, ఎంతో అమాయకంగా, లోకజ్ఞానం లేనటువంటి, నిర్మలమైనటువంటి, కల్మషం లేని మనసుతో ఉన్నటువంటి, అమాయకుడైనటువంటి, ఒక బండి నడుపుకునేటువంటి ఒక వ్యక్తి హీరామన్ అనేటువంటి ఆ పాత్రని ఆయన అద్భుతంగా పోషించారు ఇందులో. ఖాలిస్ దేహాతీ భుచ్చ్ గాడివాన్ జో సిర్ఫ్ దిల్ కీ జుబాన్ సమజ్తా హై. సో కేవలం పల్లెటూరు, ఒక పల్లెటూరు బైతు అని చెప్పొచ్చు, ఎక్ గవార్, ఎక్ దేహాతీ, పల్లెటూరులో ఉన్నటువంటి ఏమీ తెలియనటువంటి ఒక అమాయకుడైనటువంటి బండు నడుపుకునేవాడు. కేవలం అంటే ఇతరుల మనసుని మాత్రమే అర్థం చేసుకోగలడు, వాళ్ళు చేసేటువంటి కుళ్ళు కుతంత్రాలు ఇలాంటివి ఏమీ తెలియదు తనకి. దిమాగ్ కి నహీ జిస్కే లియే మొహబ్బత్ కే సివా కిసి దూసరీ చీజ్ కా కోయి అర్థ నహీ. ప్రేమ, అభిమానం ఇవి తప్ప తనకి ఏం తెలియనటువంటి ఒక మంచి క్యారెక్టర్. బహుత్ బड़ी बात यह है कि तीसरी कसम राज कपूर के अभिनय जीवन का वह मुकाम है जब वह एशिया के सबसे बड़े शोमैन के रूप में स्थापित हो चुके थे. उनका अपना व्यक्तित्व एक किंवदंती बन चुका था, लेकिन तीसरी कसम में वह महिमामय व्यक्तित्व पूरी तरह हीरामन की आत्मा में उतर गया है. वह कहीं हीरामन का अभिनय नहीं करता, अपितु खुद हीरामन में ढल गया है. हीराबाई की फेनू गिलासी बोली पर रीझता हुआ उसकी मनुआ नटुआ जैसी भोली सूरत पर न्योछावर होता हुआ और हीराबाई की तनिक सी उपेक्षा पर अपने अस्तित्व से जूझता हुआ सच्चा हीरामन बन गया है. అయితే ఏషియాలోనే షోమ్యాన్గా పిలువబడేటువంటి ఒక మంచి సూపర్ హిట్ స్టార్గా పేరు తెచ్చుకున్నటువంటి రాజ్ కపూర్ ఈ మూవీలో ఎంత చక్కగా యాక్ట్ చేశారు. అంత గొప్ప స్టారా ఆయన యాక్ట్ చేస్తున్నారా అని కూడా మనకి డౌట్ వస్తుంది అనమాట ఒక్కొక్కసారి. సో అలాగా హీరామన్ అనేటువంటి క్యారెక్టర్లో ఆయన మంచిగా జీవించారు, అలాగే మంచిగా ఆయన ఆ క్యారెక్టర్కి ప్రాణం పోశారు అని చెప్పుకోవచ్చు మనం. అలాగే హీరాబాయి, వహీదా రెహమాన్ గారు హీరాబాయి క్యారెక్టర్ చేశారు కదా. సో ఆవిడ చెప్పినటువంటి, అంటే ఆవిడ మాట్లాడినటువంటి ఫెను గిలాసి అనేటువంటి ఒక భాష, సో ప్రాంతీయ భాష అది, దాన్ని కూడా చాలా చక్కగా చూపించారు. అలాగే ఉస్కి మనువా నటువా చేసి భోలీ సూరత్, మతలబ్ గోలు మోలూసా, చాలా చక్కగా బొద్దుగా మంచిగా ఉన్నటువంటి తన ఫేస్ని కానివ్వండి, తన అందాన్ని చూసి, హీరాబాయి యొక్క అందాన్ని చూసి మురిసిపోతున్నటువంటి హీరామన్. అలాగే ఏదైనా కొంచెం కోపంగా అలా విసుక్కొని కసిరి హీరాబాయి కోప్పడినప్పుడు అమాయకంగా ఒక నిజాయితీ అయినటువంటి హీరామన్ ఫేస్ని చూపించడం కానివ్వండి. तीसरी कसम की पटकथा मूल कहानी के लेखक फणीश्वरनाथ रेणु ने स्वयं तैयार की थी. कहानी का रेशा रेशा उसकी छोटे से छोटी बारीकियां फिल्म में पूरी तरह उतर गई. అయితే సో మనం చెప్పుకున్నాం కదా ఇందాక ఫణీశ్వర్నాథ్ రేణు. సో ఈ తీస్రీ కసం అనేది మనకి ఫణీశ్వర్నాథ్ రేణు రాసినటువంటి మారే గయే గుల్ఫామ్ అనేటువంటి మనం చెప్పుకున్నాము. సో దాంట్లో ఆయన రాసినటువంటి స్టోరీ అనేది ఒక రేషా అంటే ఒక చిన్న చిన్న పోగు కూడా, అంటే ప్రతి చిన్న సూక్ష్మమైనటువంటి ప్రతి చిన్న విషయాన్ని కూడా, ప్రతి చిన్న ఫీలింగ్ని కూడా, ప్రతి భావాన్ని చక్కగా ఇందులో మనకి చిత్రీకరించి చూపించడం జరిగింది. సో ఇది మనకి, అందుకే ఇక్కడ మనకి ఇంత అద్భుతంగా ప్రతి చిన్న విషయాన్ని దేన్ని నెగ్లెక్ట్ చేయకుండా చాలా చక్కగా చిత్రీకరించారు ఆయన. అందుకే ఇక్కడ శిల్పకార్ అన్నారు, చూసారా, తీసరీ కసంకే శిల్పకార్. దీన్ని ఒక శిల్పాన్ని ఎలా అయితే ఒక శిల్పి చెక్కడం అంటే ఎలా పడితే అలా చెక్కితే దానికి అందం రాదు. ప్రతి సూక్ష్మమైన దాన్ని జాగ్రత్తగా చూస్తూ జాగ్రత్తగా చేయాలి. గట్టిగా కొట్టినా కూడా వేస్ట్ అయిపోతుంది, చిన్నగా కొట్టినా కూడా పని జరగదు ఒక శిల్పం చెక్కేటప్పుడు కదా. అంత జాగ్రత్తలతో అంత అందంగా అద్భుతంగా ఈ మూవీని చిత్రీకరించారు, తీసరీ కసం అనేటువంటి ఈ మూవీని. సో ఇది తీసరీ కసంకే శిల్పకార్ శైలేంద్ర అనేటువంటి ఈ లెసన్ అనమాట. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.